ఇప్పుడు నేను మిమ్మల్ని సాధు అనుకోవచ్చా లేకపోతే అఘోరా అనుకోవచ్చు? మేము వచ్చేసి ఏంటంటమ్మా, అఘోర సాధన నాగ సాధువుల సాధన పైన స్థాయి సాధువులది. అఘోరాలు ఏంటంటే సమాజానికి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. నాగసాధువులు జీవితం మొత్తం చిన్నప్పటి నుంచి వారు అహర్నిశలు కేవలం దేశం కోసం ఉంటారు. అఘోరాలు నాగసాధువులంతా కారణం చేత పుట్టి కారణం చేత పరమాత్ముడి యొక్క ఆజ్ఞని పాటిస్తూ మన భూమండలంలో జరిగిన గుడిలు ధ్వంసం కావడం, విగ్రహాలను ఎత్తుకపోవడం, వజ్రాలు వైడూర్యాలు ఎత్తుకపోవడం, ఆడపిల్లల్ని అపహరించుకొని పోవడం లాంటి విషయాలను కాపాడిన వాళ్ళు వీళ్ళంతా అఘోరాలు. పెద్దగా భారెడు త్రిశూలం ఉంటుంది వాళ్ళ చేతిలో. ఒకసారి ఒక పోటు వేశారంటే గొంతులో తల బయటకు వచ్చేయడం అంతేగా. అలాంటి పోటు వేసే మునగాళ్ళు ఉన్నారు ఈ అఘోరాలలో. వీళ్ళందరూ గత 100 సంవత్సరాల నుంచి మౌనంగా ఉన్నారు. ఎందుకంటే అమ్మ, ఇప్పుడు సొసైటీ కొంచెం డెవలప్మెంట్ బాగా జరిగింది. ప్రొటెక్షన్స్ వచ్చాయి, పోలీసు, డిఫెన్సెస్, ఆర్మీ అని ఏదన్నా డిపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈ విధమైన ధర్మరక్షణలో వాళ్ళు వెనక్కి జరిగారు. అలా కుదరదని ఒక వివరణ ఇచ్చేసి ఏదైనా సహాయానికి రమ్మనంటే అమ్మ అఘోరాలు ఇప్పటికీ సిద్ధమే. ఎందుకంటే వాళ్ళు కాపాడుతున్నది కూడా ధర్మమే, ఇప్పుడున్న ఈ ఉన్నతాధికారులు పోలీస్ అధికారులు చేస్తుంది కూడా ధర్మమే. కాబట్టి ఏంటంటే అమ్మ, ఎవరు కాపాడినా కూడా ఇక్కడ నా ఇంటి ఆడబిడ్డ సుఖంగా ఉండాలి. ఒకప్పుడు వాళ్ళు చేసేది కూడా ఏంది, మన పిల్లలు, మన ఇల్లు, మన సంసారం బాగుండాలన్న కోరికతో పుట్టిన వాళ్ళు అఘోరాలు కదా తల్లి.